బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకార కరణాయ సదార్ద్ర చిత్త. అందరికీ నమస్కారం. 2026 ఇంగ్లీష్ క్యాలెండర్ అంటే చాలామందికి ఉత్సాహం ఉంటుంది. ధర్మము, సనాతన ధర్మము దాంట్లో ఉండేటువంటి వ్యక్తులకి ఉగాది నుంచి ఉగాది వరకు ఫలితాలనే విషయం అంత తెలిసిందే. మరి ఎందుకు చెప్తున్నారయ్యా ఈ విషయాన్ని అనేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అంటే పాశ్చాత్య జ్యోతిషం అంటారు దీన్ని. అంటే వెస్టర్న్ ఆస్ట్రాలజీ ప్రకారంగా కొంతమంది ఇతర ధర్మాల వాళ్ళు కూడా వాళ్ళ యొక్క జాతకం అనేది ఎలా ఉంటుందో తెలుసుకునేటువంటి, ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, ఎలాంటి పనులు చేసుకోవాలనేటువంటి భావనతో ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. మీరు వాళ్ళందరి కోసం కూడా మన జాతకాలు చెప్పాలి కదా. జ్యోతిషం అనేది కేవలం సనాతన హిందూ సోదరులకి, హిందూ ధర్మానికి కాదండి, మానవాళికి, ప్రకృతికి, అలాగే పశువులకి, పక్షులకు కూడా ఈ జ్యోతిష్యం అనేది వర్తిస్తుంది. కాబట్టి అలా మనకి ఇతర ధర్మాల్ని ఫాలో అవుతున్న వాళ్ళకు కూడా వారి మతానుసారంగా ఫలితాలు చెప్పుకునేటువంటి ఒక ప్రక్రియ. కాబట్టి దీని గురించి మనం అనవసరంగా కామెంట్ చేసి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది వెస్టర్న్ ఆస్ట్రాలజీ. దాని ప్రకారంగా గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో అనేది మేము చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఉగాది నుంచి మళ్ళీ చెప్పే ఫలితాలు, నవనాయక నిర్ణయము, మేఘాది వర్ణన, ఇతరత్ర గ్రహ సంచారాన్ని బట్టి ఉగాది నుంచి ఫలితాలు చెప్పేవి మనం అప్పుడు చెప్పుకుందాం. ప్రస్తుతానికి గోచారంలో 2026 జనవరి 1 టు 31 డిసెంబర్ మధ్యలో ఉన్నటువంటి జాతక ఫలితాల విశ్లేషణ గురించి మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. సింహరాశి వారికి 2026 క్యాలెండర్ ఎలా ఉండబోతుంది అని అడిగితే, కొంత వీరికి గురుబలం అనేది మే వరకు ఏకాదశంలో ఉన్నప్పటికీ తదుపరి వేల్లోకి రావడం వల్ల కొంత యావరేజ్ ఫలితాలుగా ఉంటాయి. అంటే గొప్పగా ఏం లేదు, అలానే తీసికట్టుగా ఏం లేదు, పర్వాలేదు, మంచి శుభయోగాలు ఉంటాయి కొంతవరకు. కానీ ఒక్కొక్కసారి మాత్రం మీరు చేసేటువంటి తొందరపాటు నిర్ణయాలు, నోరు పారేసుకోవడం, ఇటువంటి వాటి వల్ల చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం కనుక కాస్త ఎమరుపాటుగా జాగ్రత్తగా ఉంటూ భగవత్ ఆరాధనకు చేసుకోవడం, ముఖ్యంగా సూర్యనారాయణ స్వామి ఆరాధన చేసుకోవడం, విష్ణుమూర్తి ఆరాధన చేసుకోవడం, భగవద్గీత పారాయణ చేయడం వల్ల చాలా మంచి ప్రయోజనాలు. ఒకసారి జన్మజాతకాన్ని కూడా చూయించుకోండి సింహరాశి వారు. దాని తద్వారా మీకు కావలసినటువంటి అంటే మన పరిహారాలు, దశాంతదశలకు ఉన్నటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల కూడా మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. బట్ ఏతావాత ఈ రాశి వారికి శుభమైనటువంటి యోగాలు ఎక్కువ కనపడుతున్నాయి. కళాకారులకు క్రీడాగల లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశాలు, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రైతన్నులకి, పూలు పడుగులు పండించే వారికి లాభాలు, కోర్టు వివాదాలు సమస్యపోయేటువంటి అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణాలు పొందుకునేటువంటి అవకాశాలు, వివాదాలకు తొలగిపోయే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం కూడా కనబడుతుంది. కానీ అనవసరంగా నా వాళ్ళే అని చెప్పేసి పూచికత్తుగా సంతకాలు చేయకండి. ఇక్కడ యావరేజ్ ఫలితాలు అంటే ఇవే. అందరూ నమ్మించగలుగుతాను మిమ్మల్ని, మానవాడే అనుకొని నమ్మించానా, ఇది సంతకం పెట్టు, నేను చిట్టి ఎత్తుకున్నాను, చీటి పాడుకున్నాను అని చెప్పే వాళ్ళు ఉంటారు. అనవసరంగా అటువంటి వాటికి సంతకాలు పెట్టకండి. అలాగే ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ వహించాలి, అశ్రద్ధ చేయకూడదు. తప్పకుండా మీరు వైద్యుడిని సంప్రదించే ప్రయత్నాన్ని చేయాలి. అలాగే కృత్రిమ సంతానం ప్రయత్నం కన్నా సహజ సత్సంతాన ప్రాప్తి మీకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించండి. అలాగే విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థికి మంచి చక్కటి విద్యాభివృద్ధి మాత్రం కొనసాగుతుంది. అలాగే సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య లాభాలు పొందుకోవడం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అద్భుతమైనటువంటి అనుకూలవంతమైన శుభస్థితి, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకునే అవకాశాలు, ఈవెంట్స్ చేసేవారి గొప్ప ఈవెంట్స్ లభించేటువంటి అవకాశం కనబడుతోంది. చాలా మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతతని, ఆనందయుగాన్ని పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, అలాగే ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి బాగా ఉండడం, రాజకీయ నాయకులకి లబ్ధి చేకూర్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి తప్పకుండా ఈ సంవత్సరంలో మంచి టార్గెట్ రీచ్ అయ్యి
మీ యొక్క డెవలప్మెంట్ ఆఫీసర్తో మంచి కీర్తి ప్రతిష్టలు, అవార్డు, రివార్డు అందుకునే అవకాశం కూడా ఉంటుంది. అనుకూలమైనటువంటి శుభయోగాలు కనబడుతున్నాయి. కాకపోతే యావరేజ్ ఎందుకు ఫలితాలని చెప్తున్నారంటే, భగవంతుని ఆరాధన ఎక్కువగా చేసుకోవడం వల్ల మీకు మంచి ప్రయోజనం. తప్పుడు వ్యక్తులతో అనవసరంగా జంట కట్టడం వల్ల ప్రమాదం, విద్యార్థులు సమయపాలన లేకపోవడం, ఇవన్నీ కొంత దుష్టుల సాంగత్యం కూడా ఉంటుంది. కాబట్టి ఫలితాలు మీకు కొద్దిగా యావరేజ్ కనబడుతున్నాయి. కాబట్టి మీరు నిరంతరం పెద్దవాళ్ళు చెప్పిన మాట వింటూ భగవద్ ఆరాధన చేసుకున్న వారికి ఐశ్వర్యము, ఆనందయోగము, శుభకరమైనటువంటి ఫలితాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి. అలాగే మీరు మర్చిపోకుండా ఈ సంవత్సరంలో నూతన గృహయోగం కూడా ఉంది. తప్పకుండా మీకు అది కూడా మే, జూన్లోనే మీకు నూతన గృహప్రాప్తి కూడా ఉంటుంది. తప్పకుండా మీరు మంచి గృహయోగాన్ని, భూలాభాన్ని పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. విదేశాలు ఎలా ఉంటుంది స్వామి? విదేశాలు కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉంటాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం, ప్రతి సంవత్సరం కూడా అష్టైశ్వర్య ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. For more videos like this, subscribe Big TV channel.